హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్స్ బై మామ అల్లుడు. అందరికీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి భోగి అండ్ సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు. స్పెషల్ బంగారుతీగ ఫిష్ ఫ్రై చూడండి. బంగారుతీగ ఫిష్ ఫ్రై, దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? లెట్స్ గో కిచెన్. బంగారుతీగ ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: బంగారుతీగ, సాల్ట్, కారం, అల్లం, మసాలా, ధనియాలు, ఇలాచి, పట్ట, సాజీరా అండ్ ధనియాల పొడి, కారం, కొత్తిమీర, ఆనియన్. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను బంగారుతీగ ఫిష్ తీసుకున్నా. తర్వాత దీని మీద ఆయిల్ ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక వన్ సైడ్ పోసాను కదా, మళ్ళీ ఇలా తింపుకొని ఫిష్ ఇలా పోసుకోవాలి. ఆయిల్ తర్వాత అల్లం పేస్ట్ రెండు వైపులా పూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఏ విధంగా పూస్తున్నాను. తర్వాత ఈ విధంగా తింపుకొని ఈ విధంగా అల్లం పేస్ట్ పూసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్. రెండు దిక్కుల మంచి అల్లం పట్టించాలి ఈ విధంగా. తర్వాత ధనియాల పౌడర్ ఈ విధంగా మంచిగా మసాలా పట్టించాలి ఫ్రెండ్స్. ఏ రాస్తుంటే ఏమన్నా స్మెల్ వస్తుందంటే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా తింపుకొని ఇలా ధనియాల పొడి మసాలా మంచిగా పట్టించాలి. ఇలా ధనియాల పొడి మంచిగా పట్టించాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా. అసలంటే నాకు బంగారుతీగ అంటే చాలా ఇష్టం. ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది, చాలా చాలా ఇష్టం. ఎప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ అడుగుతాను నేను, బంగారుతీగ ఉందా లేదా అని. ఈ విధంగా చూసారుగా, ఈ విధంగా పట్టించాలి. తర్వాత మసాలా, మనం మిక్స్డ్ మసాలా ఉంది కదా, మసాలా చూడండి ఈ విధంగా మసాలా కూడా ఫిష్కి ఈ విధంగా పట్టించాలి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా మసాలా. చూసారు కదా ఫ్రెండ్స్. కారం చూడండి, కారం కూడా ఈ విధంగా. నేను ఏ విధంగా మసాలా, అల్లం, ధనియాల పౌడర్, కారం ఈ విధంగా రాసుకుంటాను. చూడండి ఈ విధంగా రాసుకోవాలి ఫిష్కు. మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ఇలా తింపుకొని కారం ఇలా ఈ విధంగా తీసుకోవాలి. కారం కూడా మంచిగా పట్టించాలి. తర్వాత సాల్ట్ కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను నేను.
యాక్చువల్లీ ఏంటంటే కారంలో సాల్ట్ ఉంది, కొంచెం తీసుకున్నా మంచి టేస్ట్ కోసం. ఈ విధంగా తర్వాత నేను లెమన్ తీసుకున్నా. లెమన్ మీకు చెప్పలే కదా ఇది లెమన్. సో ఇది మంచి టేస్టీ ఫ్లేవర్ కోసం ఈ విధంగా దీని మీద ఇలా రసం తీసుకోవాలి. ఈ విధంగా వన్ సైడ్, ఈ విధంగా టూ సైడ్. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్. ఫిష్కి ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తీసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర ఉంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్లేవర్. మంచి చలికాలం కదా, ఈ మధ్య కొత్తిమీర ఏమన్నా వస్తుందా, ఫ్రెష్గా ఉంటుంది. ఎంత పచ్చగా ఉందో చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని మసాలాలు ఇలా పట్టించుకొని ఒక 5 minutes తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఈ విధంగా 5 నిమిషాలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకున్న ఫిష్ని తీసుకుందాం, బంగారు తీగ. చూడండి ఏ విధంగా వేస్తున్నాం మంట మీద. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రెండ్స్. ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి నేను ఏ విధంగా వేసాను. ఫిష్ ఒక 1 week, వారానికి ఒక 2 సార్లు తిన్నామనుకో, హై డాక్టర్ దగ్గర ఆప్టికల్స్ కూడా ఏం పెట్టాం, సూపర్గా ఉంటుంది. కళ్ళు మంచిగా కనబడుతుంది, ఎవ్వడంగా ఉంటారు ఎన్ని ఇయర్స్ అయినా. చాలామంది ఫిష్ చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు సీజన్ అదే, మంచిగా వీక్లీ 2 times తిన్నాం అనుకో ఎవ్వనంగా ఉంటారు, హ్యాపీగా. చాలా అసలు హాస్పిటల్ కూడా మనం, ఎందుకంటే ఫిష్లో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్టీగా. 2 times వీక్లీ 2 times తినండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కలుస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా స్మోక్లో కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల స్మోక్ ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది, చాలా ఆకలి మీద ఉన్నా నేను. అసలే బంగారు తీగ అంటే మనకు అంతకు మించి ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా స్మోక్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, పర్ఫెక్ట్గా అయింది. చూడండి తీసుకుంటాను ఫిష్.
ఫ్రెండ్స్, మీకు ఒక మంచి అద్భుతం చూపెడతాను. బండల నుంచి ఒక స్వచ్ఛమైన వాటర్ వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక మిస్టరీ. చూడండి ఎంత బాగుందో. చూడండి ఆ వాటర్ ఎక్కడ, అది చూడండి ఆ బండల నుంచి వస్తుంది వాటర్. ఒక మిస్టరీ ఇది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఫిష్ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చేసి చూద్దామా? ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూద్దాం. వావ్, సూపర్ టేస్ట్ ఉంది. చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు ఫిష్ ఫ్రై ట్రై చేయండి. ఫిష్ ఫ్రై ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఆనియన్స్ చాలా 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 బాగుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కెమెరామ్యాన్ మై మామ. మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్ ఈస్ బై మామ అల్లుడు.